హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా చూస్తున్నారు? వచ్చరికి ఏసీ 3 బ్యాడ్గా డీలక్స్ అండి. సూపర్ డీలక్స్ 258 చెప్తే 255 వేశారు. అంతే కింట 25,800 చెప్తే 25,500 వేశారండి. ఇవాళ డేటు జూన్ నెల 23, 2026 అనగా మంగళవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్న ఏసీలు కోల్డ్ స్టోరేజ్ కాడ ఏసీలు సర్కిల్ డీలక్స్. అలాగే వీడియో లాస్ట్ చూస్తే వీడియోలో కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేయడం జరిగింది. చూసి తెలుసుకుని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, కామెంట్ కూడా చేయొచ్చు అనమాట. 3 బ్యాడ్గా బెస్ట్ డీలక్స్ అనమాట. ఇవి కారానికి కలర్కి అన్నిటికి ఉపయోగిస్తారు. బుజ్జకైతే వీడియోలో కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేసామండి. అవన్నిటిని మీరు చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఏసీల దగ్గర ఈ విధంగా వ్యాపారాలు జరుగుతాయి. మచ్చులు అవుతాయి అనమాట. యాడ్లో పొద్దున్న చూసుకున్నాక రెండోసారి మచ్చులు అవుతాయి ఇవి. అలాగే చూడండి, వచ్చరికైతే ఇవి కూడా ఏసీ కాదు, హోల్డ్ 3 బ్యాడ్గా డీలక్సే. హోల్డ్ అంటే పోయిన సంవత్సరానివి 245 రూపాయలు చెప్తే 240కి అడుగుతున్నారు. అంతే కింట 24,500 చెప్తే 24,000కి అడుగుతున్నారండి. వచ్చరికైతే మాత్రం ఇది కూడా పోయిన డీలక్సే కదా, పోయిన సంవత్సరం కదా. ఏడో ఒక్కాయ తెల్లబడింది, ఒక్కాయ నల్లబడింది అనమాట. అందుకని దానికి కేజీకి 10 రూపాయలు తేడా. ఇంకా ఎక్కువ తెల్లపడి వచ్చింది అనుకోండి, ఇంకా చాలా తేడా ఉండిద్ది అనమాట. ఇదిగోండి, వచ్చరికైతే ఏసీ బుల్లెట్లు మీడియం లాస్ట్ కటింగ్ అనమాట. 17,000 చెప్తే 14,500కి అడుగుతున్నారు. అంతే 170 రూపాయలు చెప్తే 140కి 145కి అడుగుతున్నారండి. మరి మీలాంటి ఎవరైనా చూసి అన్న మనకి 40కి 45కి ఇస్తారేమో అడుగునంత ఇచ్చిర్రు. 170 చెప్పిన వాళ్ళు 70కి వాళ్ళ పార్టీకి ఇవ్వనప్పుడు మనకి ఎలాగ ఇస్తారు? మనకి ఇంకా 70కి అయితే అంటారు అవసరమైతే. అట్లాగా మరి రైతులు ఒప్పుకోరనమాట. ఆ రేటు 70 అయితే వేస్తారు, లేకపోతే లోపల పెట్టేస్తారు. ఏసీలు అంటారనమాట. బుల్లెట్లు లాస్ట్ కటింగ్ అనమాట. ఇవి చూడండి, ఏసీ 63 క్రాసింగు. ఇవి కూడా లాస్ట్ కటింగ్ అండి. ఇవి 170 చెప్పారు. అవి కూడా 140, 145కి అడుగుతున్నారు అనమాట. అంతే 140, 45కి అడుగుతున్నారు. 14,500కి. కానీ రైతు ఎవరు ఆ రేటుకి ఎలాగిస్తారు? 17,000 తెస్తాం, లేకపోతే లోపల పెడతామంటారు. కాదు కూడదంతా ఒక 5 రూపాయలు తగ్గిస్తారు. 16,500 దాకా ఒప్పుకుంటారేమో, కానీ మరీ ఎక్కువ తగ్గించి ఎవరు అనమాట చెప్పిన రేటు మీద. ఓకే, అర్థమైంది కదా. 63 క్రాసింగు లాస్ట్ కటింగ్ అనమాట. ఓకే, ఇవి చూడండి, వచ్చరికి ఏసీ సీడ్ ఫటిక తాలు 14,500 చెప్తే 14,000కి వేసుకోండి. ఇవి అంతే 145 రూపాయలు చెప్తే కేజీ 140 రూపాయలు చేసేసారు. ఎందుకంటే రంగులు ఉన్నాయి కాబట్టి. లేదంటే ఇంకా 30-35 ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. సీడ్ తాలు వేసి చిల్లర లాట్లు వచ్చరికి ఇవి 2, 3, 5 ఇట్లాంటి చిన్న లాట్లు అనమాట. ఈ 2, 3, 5 వాళ్ళు ఏంటంటే చిల్లర వాళ్ళు ఎవరు అవసరమైన వాళ్ళు రూపాయి పెంచి కొనుక్కుంటారు. అర్థమైంది. అదే పెద్ద పార్టీ వాళ్ళు అయితే ఆ రేట్లు పెట్టి కొనరు. ఇప్పుడు లేదు డిమాండ్ వాళ్ళకి. ఓకే, ఇలా చూడండి, వచ్చరికి అయితే ఏసీ కర్నూలు ఇది డీలక్స్ 26,000 చెప్తే 24,500, 25,000 దాకా అడుగుతున్నారు. అంతే కేజీ 260 రూపాయలు చెప్తున్నారు. 245, 250 రూపాయల దాకా అడుగుతున్నారండి. కర్నూలు ఇది డీలక్స్. ఇవి సూపర్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి. మామూలు క్వాలిటీ కాదు. చూడండి, మరి మీకు వీడియోలో మరి ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ చూడటానికి బాగుంది. రీల్స్లో పెట్టాను కదా, దాంట్లో చూడండి ఫుల్ వీడియో మీకు అర్థమవ్వకపోతే. హెవీ డీలక్స్ క్వాలిటీ. సరే, ఇది చూడండి, వచ్చరికైతే నాన్ ఏసీ నెంబర్ 5 డీలక్స్ అండి. ఏసీ నెంబర్ 5 డీలక్స్లో 2 రకాలు ఉన్నాయి. సైజు మంచి సైజు ఉంటే హెవీ డీలక్స్. ఇవి సైజు అంతగా లేవు, మీడియం సైజ్ అనమాట. 24,000 చెప్తే 23,500కి అడుగుతున్నారు. అంతే 240 చెప్తే 235 రూపాయలకి అడుగుతున్నారండి. వీటిలోనే సైజు కూడా బాగుండి అన్నీ యూనిఫామ్ అంటారు. దాన్ని యూనిఫామ్ బాగుంటే అప్పుడు అది 25,000 దాకా జరిగిద్ది. ఈ క్వాలిటీ అయితే మాత్రం 24, 23.5, 23,000, 22.5 ఈ మధ్యలో జరుగుతున్నాయి ఈ కాయలు. ఓకే, ఇలా చూడండి, వచ్చరికి నాన్ ఏసీ తేజ మీడియం అండి. 16,000 చెప్తే 14,000కి అడుగుతున్నారు. ఇవి మరి 14,000 అడిగితే చూడన్నా మనకు ఒక 2 క్వింటాలు పంపించని అనుకోవచ్చు మీరు. వాళ్ళ 16,000కి ఇస్తారు, కానీ 14,000కి ఇచ్చి వాళ్ళైతే ఆ పార్టీకి వేస్తారుగా, మనకెందుకు వేస్తారు? అలా ఏమి వేయరు. మళ్ళీ తీసుకెళ్ళి ఏసీలు పెడతాం, ఏదో చేస్తారు. అర్థమైందా? కేజీ 160 చెప్తే 140 రూపాయలు అడుగుతున్నారు. ఇవి నాన్ ఏసీ తేజ మీడియం. ఇంకా వస్తున్నాయండి నాన్ ఏసీ రకాలు యాడ్కి. ఎట్లాంటి క్వాలిటీలు అన్నీ ఉన్నాయి. వీటిలోని కొద్ది రంగులు బాగుంటే 15,500, 16, 16.5 కూడా వేస్తున్నారు. చూడండి, వచ్చరికి ఏసీ రోమియో 26 డీలక్స్ అండి. ఈ లాటు 205కి అడిగారంట, రైతు ఏమన్నారంట. అంతే 205 అంటే కింట 20,500కి అడిగారు. అర్థమైంది కదండి. రైతు ఏమన్నా అని చెప్పారంట. ఈ పక్కన ఉన్నాయి ఏమో 20,000 కింట, అంతే కేజీ 200. మరి ఒక లాట్ అయ్యిందన్న, ఒక లాట్ రైతు వద్దన్నారని చెప్పారు అనుకోండి. ఈ లాట్ అండి, దీనికి కొద్ది సైజ్ డిఫరెన్స్ ఉంది. మీకు వీడియోలో మరి డిఫరెన్స్ కనబడకపోవచ్చు, మరి ఏం చేయలేము. రోమియో 26 మార్కెట్ ఈ వారంలో కొద్దిగా స్లోగా అడుగుతున్నారు, కానీ రైతులు ఇవ్వట్లేదు. సరే, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, లేత లేదు. సరే, ఇది చూడండి, వచ్చరికి అయితే మాత్రం
ఏసీ 3 బ్యాడ్గా 2 ఇయర్స్ బ్యాక్ హోల్డ్ పాతవి అంతే 2 సంవత్సరాల కిందట బండి. అవి కూడా డీలక్స్ ఏం కాదు, బెస్ట్లో 17,000 వేశారు. కెంట అంతే కేజీ 170 రూపాయలు వేశారు. చూస్తున్నారా వీటిలో తెల్లగాయ కూడా కనబడుతుంది, ఎక్కువ నల్లగాయ కూడా కనబడుతుంది అన్నమాట. అది ఇందాక మరి ఫస్ట్ పెట్టినది 1 సంవత్సరం బ్యాక్, ఇదేమో 2 ఇయర్స్ బ్యాక్ది అనమాట. 3 బ్యాడ్గీలు ఇట్లా హోల్డ్ పాతవి ఇట్లాంటివన్నీ అమ్మకాలు జరుగుతున్నాయి అన్నమాట. ఏసీని బట్టి కూడా కూలింగ్ని బట్టి కాయ ఉంటుంది. ఇవి చూడండి ఏసీ 3 ఏసీ 334 సూపర్ 10 పాతవి అనమాట. బెస్ట్ అండ్ డీలక్స్ అవే హోల్డ్ పోయిన సంవత్సరం అంట 24,000 వేశారు, అంతే 240 రూపాయలు వేశారు. మచ్చుకు వచ్చేసరికి 235కి అడిగారంట. తెల్లగాయ ఉందన్న, కాయ మచ్చగాయ ఉంది, 35 రూపాయలకి అడిగారంట. క్యాన్సిల్ అయింది, రైతు ఒప్పుకోలేదని చెప్పాడైనా, అంతే 23,500కి అడుగుతున్నారంట. 24,000 రూపాయలు ఉదయం బేరం వేస్తారు కాయలు. ఇందులో చూడండి మచ్చకాయ చూడండి, ఒక పక్క మచ్చ వచ్చింది ప్రతి కాయ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. వీలైతే చూడండి మచ్చకాయ ఇవ్వబడుతుంది కదా మరి.